వణక్కం ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం చేసే పని మీద ప్రేమ ఉంటే పట్టుదలే ఉంటే పగలు రాత్రి పట్టింపుండదు నిరంతరం 10,000 పటాకాల్లా చిటపటలాడుతూనే ఉంటారు దీపాన్ని వెలిగిస్తూనే ఉంటారు దానికి నిదర్శనం ఇదిగో ఈ ఛాంపియన్ వేదిక మనందరి ఛాంపియన్ వేడుక మరి చిన్నతనం నుంచి వారు కూడా పగలు రాత్రి తేడా లేకుండా చదువుకుని సంపాదించిన జ్ఞానాన్ని పెంపొందించడానికి పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు 5గురు చిన్నారులు వాళ్ళల్లో ఇవాళ ఛాంపియన్ గా నిలిచేది ఎవరు ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీని అక్షరాల ₹1,00,000 గెలుచుకునేది ఎవరో తేల్చుకోవాలంటే Let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఉన్న ఫస్ట్ పార్టిసిపెంట్ నల్గొండ నుంచి కావ్య వాళ్ళ మదర్ హేమలత గారితో హేమలత గారు నమస్తే అండి హలో కావ్య హలో సార్ చాలా ఎంత కూల్ యాంగ్రీ గర్ల్ నో నాట్ లైక్ దట్ చాలా కూల్ గానే ఉంటావు నువ్వు అసలు ఉండను వెరీ గుడ్ అమ్మ మీరేం చేస్తుంటారండి హౌస్ వైఫ్ కావ్య ఇంతేనా చిటపటలాడుతూ ఉంటుందా ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉంటుందా తెలిసిపోతుంది మాటల్లో అవును కావ్య ఏంటి హాబీస్ సింగింగ్ సాంగ్స్ అండ్ రైటింగ్ సాంగ్స్ రీడింగ్ బుక్స్ సింగింగ్ సాంగ్స్ తర్వాత ఏదో అన్నావు రైటింగ్ సాంగ్స్ yes క్యాజువల్ గా చెప్పేస్తావు రైటింగ్ సాంగ్స్ చాలా కష్టం తెలుసా మేబీ నువ్వు రాస్తుంటావు పాటలు రాస్తుంటాను ఓహో ఎలాంటి పాటలు రాస్తావు నార్మల్లీ నేచర్ గురించి మరి పెద్దయ్యాక ఏం చేస్తావు కావ్య నువ్వు సోషల్ సర్వీసెస్ లో జాబ్ సార్ ఐఐటిఎన్ అయిపోదాం అనుకుంటున్నావు ఎస్ అయిపోతావు కావ్య yes I want to fulfill my father's dream all the best to you మన సెకండ్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి శ్రీరామ్ వాళ్ళ మదర్ జయంతి గారితో జయంతి గారు నమస్తే అండి నమస్తే హలో శ్రీరామ్ హాయ్ సార్ హాయ్ మంచి స్టైలిష్ గా చెప్పావు థ్యాంక్ యూ కూడా స్టైలిష్ గా చెప్పావు మంచి ఎనర్జెటిక్ గా ఉంటావు అన్నమాట అవునా అండి అవునండి అల్లరి చేస్తాడా కొంచెం వెరీ నైస్ మీరేం చేస్తుంటారమ్మా నేను హౌస్ వైఫ్ శ్రీరామ్ కి బాగా ఇష్టమైన వంటకం ఏంటి గుత్తి వంకాయ కూర పిజ్జా దానికన్నా ముందు పిజ్జా యూత్ఫుల్ బాయ్ అన్నమాట జంక్ ఫుడ్ బాగా తింటావా ఎక్కువ ఏం కాదు once in time శ్రీరామ్ what are your hobbies first of all I play piano you play piano yeah wow and then I give magic shows yes బాబు పాయింట్లే మ్యాజిక్ చేయవు కదా no okay next and recently I'm going to horse riding yes తగుడు yeah wow శ్రీరామ్ చాలా మ్యాటర్ ఉంది దగ్గర ఇవాళ కావ్య ఒక చట్టపట్లాడే అమ్మాయి శ్రీరామ్ భలే ఉంటుంది ఛాంపియన్ అయితే ఇవాళ thank you పెద్దయ్యాక ఏమవుతావు I want to do some research in either nanotechnology or biomedical engineering శ్రీరామ్ I'm so glad to have you here you're a real bright kid అమ్మా మీరు కూడా శ్రీరామ్ కి all the best చెప్పేసి ఇలా వచ్చేసేయండి all the best శ్రీరామ్ thank you మన మూడో పార్టిసిపెంట్ వికారాబాద్ నుంచి ప్రవల్లిక వాళ్ళ మదర్ మంజుల గారితో మంజుల గారు నమస్తే అండి నమస్తే హాయ్ ప్రవల్లిక hello sir వెరీ డాజ్లింగ్ బ్రైట్ రెడ్ thank you ఏ క్లాస్ 9th class ఏ స్కూల్ సిద్ధార్థ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వికారాబాద్ వెరీ నైస్ అమ్మా మరి ప్రవల్లిక స్కూల్లో ఎక్సలెంట్ గా ఉంటుందా ఎక్సలెంట్ గానే ఉంటది ఇంట్లో కూడానా ఇంట్లో కూడా ఎక్సలెంట్ గానే ఉంటది మీకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది చాలా పనులలో హెల్ప్ చేస్తుంది సో ఆదర్శవంతమైన బాలిక ప్రవల్లిక అవునండి ప్రవల్లిక వాట్ ఆర్ యువర్ హాబీస్ dancing reading books singing songs ఎలా డాన్స్ చేస్తుంటావు మాస్ చూడడానికి క్లాస్ గా ఉన్నావు కానీ వేసే స్టెప్లని మాస్ అన్నమాట మరి ఎలాంటి బుక్స్ చదువుతావు stories గుడ్ మరి పెద్దగా ఏమవుతావు ఐఏఎస్ ఆఫీసర్ సో మంచి జీకే ఉందన్నమాట నీలో yes మరి ఆ జీకేతో ఛాంపియన్ కూడా అయిపోతావా I'll try my level best try your level best definitely all the best to you Pravalika
హైదరాబాద్ నుంచి మన 4వ పార్టిసిపెంట్ వసంత్ వాళ్ళ మదర్ ప్రశాంత్ గారితో. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో వసంత్. హలో సార్. మీ పేర్లు బాగున్నాయండి, వసంత్ అండ్ ప్రశాంత్ గారు. వెరీ రైమింగ్ నేమ్స్. వసంత్ ఏ క్లాస్? 9th సార్. ఏ స్కూల్? శ్రీ చైతన్య స్కూల్. అమ్మా మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ ని. వసంత్ ఏంటి ఎలా ఉంటాడు ఇంట్లో? హైపర్ యాక్టివ్. హైపర్ యాక్టివ్. అమ్మో, హైపర్ ఏమో. హైపర్ అంటే హైపర్ అయిపోతాడు అనమాట. ఏ వసంత్ అవునా? నో సార్. అవును, ఎలాంటి అలరాలు చేస్తావు నువ్వు? ఎలాంటి పనులు చేస్తావు? లైక్ చిలిపిగా చేస్తాను. ఏంటి హాబీస్ ఏంటి? హాబీస్ డాన్సింగ్, సింగింగ్ అండ్ రీడింగ్ బుక్స్, సమ్ టైమ్ ప్లేయింగ్ విత్ మై బ్రదర్. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? కంపెనీ సెక్రటరీ. కంపెనీ సెక్రటరీ అవ్వాలి అంబిషన్ ఎలా వచ్చింది నీకు? బికాజ్ ఇట్స్ వెరీ రేర్ థింగ్. మీన్స్ ఐ వాంట్ టు డూ హార్డ్ వర్క్. ఆల్ ద బెస్ట్ యు వసంత్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పార్టిసిపెంట్ కాకినాడ నుంచి ఈశ్వర్ శర్మ వాళ్ళ మదర్ పద్మావతి గారితో. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే. హలో ఈశ్వర్ శర్మ. Hello, sir. హాయ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th class. 9th క్లాస్. ఏ స్కూల్? Pragati High School. కాకినాడ నుంచి వచ్చేసావు అవునా? Yes. కాకినాడ కాజా లాగా నువ్వు కూడా తాజాగా ఆడేస్తావా? Yes. గుడ్ బాయ్ అండి మనవాడు. అవునండి. అవునా? అవునండి. అల్లరగా ట్రైన్ చేయడు, చెప్పిన వాడు వింటాడు, బాగా చదువుకుంటాడు. 10/10 అండి. 10/10. అమ్మ సర్టిఫికేట్ ఇచ్చేసారు, సూపర్. ఇంకే మరి ఏంటన్నా నీ హాబీస్? Reading books, watching TV. ఎలాంటి బుక్స్ చదువుతావు నువ్వు? Autobiographies. ఆటోబయోగ్రఫీస్. నీకు ఇష్టమైన ఆటోబయోగ్రఫీ ఎవరిది? Gandhiji. My experiments with truth. సో చాలా మంచి మంచి విషయాలు నేర్చేసుకున్నావు దాంట్లో నువ్వు. Yes. ఎస్. అండ్ మరి పెద్ద ఏమవుతావు? Software engineer. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, ముందుగా ఛాంపియన్ కూడా అయిపోవాలి. ఓకేనా? Okay. అమ్మ ఆల్ ది బెస్ట్ చెప్పండి ఈశ్వర్కి. మీరు ఇలా వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెప్తే -5. తెలియకపోతే 0. అమ్మని అడగచ్చు. అమ్మ చెప్పిన తర్వాత కూడా కాన్ఫిడెన్స్ లేకపోతే అప్పుడు పాస్. డైనమిక్ కావ్య, here comes your question. 250 లో 20% ఎంత? your options are A 25, B 50, C 250 and D 2500. 50. 50 గా 50యా? కాన్ఫిడెంట్ గా 50యా? Confident. అమ్మ నన్ను అడుగుతావు ఒకసారి. అమ్మ మీరేమనుకుంటున్నారు? తను చెప్పింది కరెక్టే అంటారు, అవునా? తను ఎప్పుడు కరెక్టే చెప్తుందా? ఓకే కావ్య, అమ్మ నువ్వేమంటే అదే అంటున్నారు. ఏం చేద్దాం? 6. అండ్ కావ్య 50 is the fantastically right answer and 10 points to you. Well, Sriram, Yes, sir. dynamic talented boy. సాధారణంగా పిక్చర్ ట్యూబ్ ఏ పరికరంలో ఉంటుంది? సాధారణంగా పిక్చర్ ట్యూబ్ ఏ పరికరంలో ఉంటుంది? your options are A telescope, B microscope, C projector and D television. Option D, television. షూరా? అమ్మ అడగల? I'm sure, sir. యు షూర్? Yes, sir. అమ్మ అడగక్కర్లేదు. No, sir. ఆప్షన్ డి టెలివిజన్ అంటున్నావు. ఫ్రీజ్ చేస్తున్నాను. Yes. ఫ్రీజ్ చేశాను. రైట్ ఆన్సర్ అనేశాను. ఫర్ ద 10 పాయింట్స్. ప్రవల్లిక Yes, sir. రెడీ అమ్మా? శ్రీమంతుడు టైటిల్ తో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చాయి? యువర్ ఆప్షన్స్ ఆర్ A 1, B 2, C 3 and D 4. It's option A1. ఇట్స్ ఆప్షన్ A1. కాన్ఫిడెంట్? అమ్మని అడగాల? అమ్మని అడుగుతావు, నీకు తెలియదు నువ్వు పుట్టక ముందు ఏమైనా వచ్చాయేమో. ఓకే అమ్మ మీరేమంటున్నారు? 2. 2 వచ్చాయి. ఓ అమ్మ 2 వచ్చాయి అంటున్నారు. I'll go with my mother. ఆప్షన్ బి 2. అండ్ ప్రవళిక శ్రీమంతుడు పేరుతో 2 సినిమాలు వచ్చాయి. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. నిజంగానే నువ్వు పుట్టక ముందు వచ్చింది సినిమా. ఆ సినిమాలో హీరో ఎవరు తెలుసా అండి మీకు? నాగేశ్వరరావు ఫస్ట్, మహేష్ బాబు సెకండ్. నాగేశ్వరరావు గారు ఫస్ట్ చేశారు ఆ టైటిల్ తో సినిమా, తర్వాత మహేష్ బాబు గారు చేశారు. వసంత్ కంపెనీ సెక్రటరీ రెడీయా? తెలుగు పద్యం ప్రకారం చెప్పులోన రాయి చెవిలోన డాష్. అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ A ఈగ, B
కందిరీగా, సి జోరీగా అండ్ డి తేనెటీగా. I want my mother's help. అమ్మ హెల్ప్ కావాలి, నీకు తెలీదు, ఈ పద్యం తెలీదు నీకు. అమ్మ హెల్ప్ కావాలంటున్నాడు, మరి ఏమిటి? జోరీగా. అమ్మ జోరీగా అంటున్నారు. అమ్మ మీరు కాన్ఫిడెంటా? అమ్మ కాన్ఫిడెంట్ గా ఉన్నారట. I'll go with my mother's help. అమ్మ కాన్ఫిడెంట్ అయితే ఆన్సర్ కరెక్టే అవుతుందని నీ ఉద్దేశం, అవునా? Sir. ఓకే వసంత్, అమ్మ చెప్పినట్టు నువ్వు అనుకుంటున్నట్టు ఆప్షన్ సి జోరీగా ఫ్రీజ్ చేస్తున్నాను. జోరీగా ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. వెల్ ఈశ్వర్, రెడీయా? Ready. ఇంకు పెన్నుకు చివర్లో ఉండే రాసే భాగాన్ని ఏమంటారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ పాళి, బి కుంచె, సి ములుకు, డి ఇవేవి కావు. I need my mother's help. అమ్మ హెల్ప్ కావాలా? అమ్మ మాకు ఎప్పుడు మీ హెల్ప్ కావాలి, ఎప్పుడు కావాలి చెప్పండి. పాళి, అమ్మ పాళి అంటున్నారు. I'll go with my mother. యు గో విత్ యువర్ మదర్. పక్కా? ఈశ్వర్ పాళి రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. ఫెంటాస్టిక్ 5 రౌండ్ అయిపోయింది. ఫెంటాస్టిక్ గా అందరూ సూపర్ గా 10 points కొట్టేశారు. మరి స్కోర్లు ఇంకొకసారి పచ్చిగా వినేద్దామా? కావ్య 10 points, శ్రీరామ్ 10 points, ప్రవళిక 10 points, వసంత్ 10 points, ఈశ్వర్ శర్మ 10 points. సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో నేను మీకు పిక్చర్ చూపిస్తాను, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్ చెప్తే కరెక్ట్ గా 10 points, తప్పైతే -5. అమ్మ నుంచి హెల్ప్ ఉండదు. బజర్ రౌండ్. సో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ప్రధానమంత్రులు ఉన్నారు? ఓకే శ్రీరామ్ బజర్ ప్రెస్ చేశాడు. యువర్ ఆన్సర్? 2 sir. ఇద్దరు ఉన్నారు అనుకుంటున్నావు శ్రీరామ్. ఎవరా ఇద్దరు? Indira Gandhi and Rajiv Gandhi. వాళ్ళిద్దరేనా ప్రధానమంత్రులు? Yes sir. షూరా? Yes sir. శ్రీరామ్ అంత షూర్ గా నువ్వు ఎస్ అన్నాక నేను మాత్రం నో అంటానా? ఎస్ రైట్ ఆన్సర్ 10 points. సెకండ్ పిక్చర్ మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని దేశం గర్వించదగ్గ మహనీయుణ్ణి గుర్తుపట్టగలరా? ఫాస్ట్ గా అందరికన్నా ముందుగా బజర్ ప్రెస్ చేసింది ప్రవళిక. యువర్ ఆన్సర్? Rabindranath Tagore. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయనేనా? నేను సడన్ గా చూసి విక్రమ్ అనుకున్నానే. No. నాకెందుకు విక్రమ్ వేసిన గెటప్ లో అనిపిస్తుంది. No. నేను ఎంత చెప్పినా నువ్వు నో నో అంటున్నావు. రవీంద్రనాథ్ ఠాగూరే అంటున్నావు. Yes. నువ్వు అవునంటే నేను కాదంటానా, నేను కాదంటే నువ్వు ఒప్పుకుంటావా? రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాలోది? అందరూ బజర్ నొక్కారు కానీ ఫాస్ట్ గా వసంత్ నొక్కాడు. ఫాస్ట్ గా వసంత్ యువర్ ఆన్సర్? అత్తారింటికి దారి. అత్తారింటికి దారేదా? అలా ఎలా అనిపిస్తుంది నీకు? బ్రహ్మానందం ఒక స్టోరీ తయారు చేసి ప్లే చేయిస్తా అంటారు కదా, ఆ సీన్ సార్. అహల్య అమాయకురాలు. ఎస్ సార్, అహల్య అమ్మాయి. అహల్య అమాయకురాలేమో కానీ వసంత్ అమాయకుడు కాదు. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. ఇప్పటిదాకా ఒక్క క్వశ్చన్ కూడా ఎవరు మిస్ చేయకుండా అన్నిటికీ ఆన్సర్స్ చెప్పేశారు. వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. సెకండ్ రౌండ్ పూర్తయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్టైలిష్ శ్రీరామ్ ఇస్ ఆన్ 20 points, పవర్ఫుల్ ప్రబలిక ఆన్ 20 points, వండర్ఫుల్ వసంత్ ఆన్ 20 points, కాస్త కూల్ గా ఉన్న కావ్య విత్ 10 points, ఇంకా సైలెంట్ గా ఉన్న ఈశ్వర్ విత్ 10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్, మోస్ట్ ఇంటెలెక్చువల్ రౌండ్, లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు ఒక వర్డ్ ఇస్తాను ఈ బోర్డు మీద, అండ్ ఒక లెటర్ రివీల్ చేస్తాను, ఒక క్లూ ఇస్తాను. లెటర్ ని బట్టి, క్లూని బట్టి వర్డ్ కరెక్ట్ గా చెప్పేస్తే వెంటనే మీకు 50 points. మీరు టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 30 points. ఆ తర్వాత 20 points, ఆ తర్వాత 10 points. ఎప్పుడు తప్పు చెప్పినా -5. రెడీ? మీ అందరి కోసం ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్, an 11-lettered వర్డ్. నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5, అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ఇవో రకం యాడ్స్. ఈశ్వర్ శర్మ. Classify. ఈశ్వర్ శర్మ ఒకసారి స్పెల్లింగ్ చెప్పవా? CLASSIFIEDS. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? కానీ క్లూ సరిపోయిందా? ఈశ్వర్ శర్మ. క్లాసిఫైడ్స్ అంటే ఏంటి? Ads. అవునా? ఏం యాడ్స్ ఉంటాయి అందులో?
Different types. Economical, education. ఇళ్ళు, స్థలాలు, వాహనాల కొనుగోలు, అమ్మకాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా మీ అవసరం ఎలాంటిదైనా ఈనాడు క్లాసిఫైడ్. Yes. అవునా? రైట్ ఆన్సర్ and 20 points to you. మీ అందరి కోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ 9-letter వర్డ్ అండ్ నేను ముందుగా మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 4 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ మా కాలేజీలో చేర్పించండి, ఉద్యోగాలు కూడా మేమే ఇప్పిస్తాం. ఇప్పుడు కనుక మీరు చెప్పేస్తే 50 points. Kavya has taken it. Let us see. Kavya, your answer. Recommend. Recommend spelling చెప్పమ్మా ఒకసారి. RECCOMAND. Recommend లో రెండో సీన్ నువ్వు కనిపెట్టావా? Recommend spelling ఏంటి? RECOMMAND. The wrong answer and -5. ఇప్పుడు 40 points కోసం మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 9. మా కాలేజీలో చేరితే ఉద్యోగం కూడా మేమే ఇప్పిస్తాం. టైమ్ అప్. ఓకే, 40 points కి ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి 30 points కి నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. మా కాలేజీలో చేరితే ఉద్యోగం కూడా మేమే ఇప్పిస్తాం. ఓకే, ఇప్పుడు 20 points కి చూద్దాం ఇప్పటికైనా చెప్తారేమో. నేను రివీల్ చేస్తున్నాను మీ అందరికి లెటర్ నంబర్ 1. శ్రీరామ్, your answer. Placement. Spell it. PLACEMENT. చెక్ చేసుకుని చెప్పావా, చెప్పాక చెక్ చేసుకున్నావా? ఏది ఎటు చేసినా సరే ప్లేస్మెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. ఓకే, మరి మీ అందరి కోసం నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నాను ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ఒకళ్ళకొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకోవాలి. మరి Kavya has taken it away again. Let us see your answer, please. Coordination. Kavya, ఇందాక ఒకసారి బజర్ ప్రెస్ చేశావు, కంగారు పడ్డావు, తప్ప ఆన్సర్ చెప్పావు. అప్పుడే చెప్పారు కంగారు పడద్దు అని, అవునా? స్పెల్లింగ్ చెప్పు కోఆర్డినేషన్ ఒకసారి. COORDINATION. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? కోఆర్డినేషన్ అంటే ఏంటి? కలిసి ఉండేది. నేను ఇచ్చిన క్లూ ఏంటి? ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం. మరి అదే కదా సార్. మరి అయితే కరెక్టే కదమ్మా. రైట్ ఆన్సర్ 50 points to you. కావ్య, కావ్య అమ్మా కంగారు పెంచారా? నాట్ లైక్ దట్. మీరు కంగారు పెంచడం వల్లనే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. నాకే వేస్తా బిస్కెట్ మళ్ళీ. సూపర్. ఇదిగో మన థర్డ్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఈశ్వర్ శర్మ, ఎనర్జెటిక్ ఈశ్వర్ శర్మ is leading with 60 points. కరెక్ట్ ఆన్సర్లు చెప్పే కావ్య with 55 points. The rocking, shocking, shaking Sriram with 40 points. ఈ రౌండ్ కి కొంచెం సైలెంట్ అయ్యారు ప్రవళిక with 20 points and వసంత్ with 20 points. మన లాస్ట్ రౌండ్ ఇవాల్టి ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మనకి ఫస్ట్ క్వశ్చన్ కి 20 points, సెకండ్ క్వశ్చన్ కి 40 points, థర్డ్ క్వశ్చన్ కి 60 points, ఫోర్త్ కి 80, ఫిఫ్త్ కి 100. మరి తప్పులు చేస్తేనో -10, -20, -30, -40, -50 రెస్పెక్టివ్లీ. ఎస్, కాబట్టి జాగ్రత్తగా క్వశ్చన్ విని పూర్తిగా ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి. మీ అందరికి 20 points. ఫస్ట్ క్వశ్చన్. అత్తిలి సత్యబాబు, అనుష్క ఏ సినిమా? ఈశ్వర్, యువర్ ఆన్సర్. విక్రమార్కుడు. అత్తిలి సత్యబాబు, అనుష్క, విక్రమార్కుడు. అత్తిలి సత్యబాబు, అనుష్క, విక్రమార్కుడు రైట్ ఆన్సర్. 20 points to you. నెక్స్ట్ 40 points క్వశ్చన్ వస్తుంది మీ అందరికి. రెడీ? మహాభారతం ప్రకారం వసుదేవుడి కుమారుడు ఎవరు?
వసంత్ యర్ ఆన్సర్. అర్జునుడు. వసుదేవుడి కుమారుడు ఎవరు? అర్జునుడు. అవునా? అవునా అంటే మాట్లాడట్లేదంటే నువ్వు మనసులో కాదా అనుకుంటున్నావా? అవునా? ఏం నవ్వేస్తున్నావేంటి? తెలుసా నీకు ఆన్సర్? నువ్వేమనుకుంటున్నావు ఈశ్వర్? కృష్ణుడు. నువ్వేమనుకుంటున్నావు అమ్మా? కృష్ణుడు. నువ్వేమనుకుంటున్నావు? కృష్ణుడు. కృష్ణుడు ఇస్ ద రైట్ ఆన్సర్. అర్జునుడు ఇస్ ద రాంగ్ ఆన్సర్. -20. Here comes the 60 points question for all of you. టెక్నాలజీకి సంబంధించి 1 KB is equal to ఎన్ని బైట్లు? ఈశ్వర్ your answer please. 8 bytes. 1 KB is equal to 8 bytes అంటాడు ఈశ్వర్ శర్మ. ఇందాక వసంత్ అడిగినప్పుడు నిన్ను అడిగాను, ఇప్పుడు ముందు నిన్ను అడిగాను కాబట్టి వసంత్ అడుగుతున్నాను. నువ్వేమనుకుంటున్నావు? కరెక్ట్ అనుకుంటున్నావు అమ్మా నువ్వు? 1024 bytes. కావ్య బజర్ నొక్కావా? Yes sir. కానీ లేట్ గా నొక్కావు. ఈశ్వర్ శర్మ 8 bytes is the wrong answer and 1024 bytes is the right answer. -30. 80 points question. మీ అందరికి all your fingers on the buzzers and you on toast. టెలిఫోన్ ని కనుగొన్నది ఎవరు? Fastest. Ishwar again your answer. Alexander Graham Bell. Alexander Graham Bell. ఈశ్వర్ ఇందాకే ఇప్పుడే బజర్ ప్రెస్ చేసి ఒక తప్ప ఆన్సర్ చెప్పి -30 అయింది. ఇప్పుడు తప్ప ఆన్సర్ అయితే -40. రైట్ ఆన్సర్ అండ్ 80 points to you. 130 points తో ఈశ్వర్ ఇప్పుడు నువ్వు చేసావు సూపర్ డూపర్ లీడ్ లోకి. వెల్ వసంత్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ చెప్తే 100 points లోకి నువ్వు వస్తావు. చాలా ఫెంటాస్టిక్ ఫైట్ ఇచ్చిన వాడు అవుతావు. ప్రవల్లిక నువ్వు చెప్తే 120 points వస్తావు. నువ్వు కూడా చాలా చాలా మంచి ఫైట్ బికాస్ ఈశ్వర్ ఇస్ 130. కానీ శ్రీరామ్ నువ్వు చెప్తే 140 లోకి వచ్చి నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ కావ్య నువ్వు చెప్తే 155 లోకి వచ్చి నువ్వు ఛాంపియన్ అవుతావు. ఎస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న, ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న అండ్ ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఈ మేధావుల్లోంచి ఒకళ్ళని పంపించే ప్రశ్న. రెడీ అమ్మా అందరూ? మన దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పవిత్రంగా భావించే నది ఏది? వసంత్ కంపెనీ సెక్రటరీ. గంగా నది. వసంత్ ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ఆన్సర్ గంగా రైట్ అయితే నువ్వు 100 points కు వెళ్తావు. వసంత్ గంగా అంటున్నాడు, మీరేమనుకుంటున్నారు అందరూ? Correct. It's right. ఇంతమంది ఛాంపియన్స్ కరెక్ట్ అని చెప్పాక నేను కాదనగలనా? రైట్ ఆన్సర్ 100 points to you, వసంత్. వెల్ ప్లేడ్. అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 130 points తో కాకినాడ నుంచి వచ్చిన ఈశ్వర్ శర్మ. ఎంతో అద్భుతంగా ఆడేసినందుకు మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. వెల్ నౌ టైమ్ టు సెలబ్రేట్. కాబట్టి పిలిచేద్దాం ఇవాల్టి ఛాంపియన్ ఈశ్వర్ శర్మని అండ్ వాళ్ళ మదర్ని ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ కమ్ ఆన్. సూపర్ సూపర్ సూపర్. వెరీ వెల్ ప్లేడ్, వెరీ వెల్ ప్లేడ్. అమ్మా రండమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కంగ్రాట్స్ చెప్పేసేయండి. అమ్మా మీకు ఎలా అనిపిస్తుందండి పర్సనల్ గా? చాలా సంతోషంగా ఉంది సార్. చాలా కష్టపడ్డా ఇక్కడ రావడానికి? అంతే కదా సార్. చాలా ప్రిపేర్ అయ్యాడు అనమాట. అవునా? అంతే. బాగా చదువుతాడు కూడా. బాగా కాన్ఫిడెన్స్ సార్ స్కూల్లో. చాలా సంతోషం అండి. అండ్ నువ్వు లిటరేచర్ వచ్చే వరకు అనుకోలేదు. ఎంత బాగా ఆడారు అందరు కూడా కదా? వెరీ వెరీ టఫ్ కాంపిటీషన్, మామూలు టఫ్ కాంపిటీషన్ కాదు. ఎస్, బట్ ఏదైనప్పటికీ అందరినీ దాటేసి నువ్వు ఛాంపియన్ అయిపోయి ఈశ్వర్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికెట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈశ్వర్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో ఈశ్వర్ ఇవాళ ఛాంపియన్ అయిపోయి 5,000 రూపాయలు గెలిచేసుకున్నావు.
మరి ఇంతే వేగంతో, ఇంతే కాన్ఫిడెన్స్ తో, ఇంతే ధైర్యంతో ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ కూడా ఆడేస్తావా? Yes. అక్కడ గెలిచేస్తావా ట్రాఫీని, అక్షరాల ₹1,00,000ని? I'll try my level best. వెల్ ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఎంతో 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 రసవత్తరంగా జరిగింది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా ఆడారు. అండ్ ఛాంపియన్స్ వాళ్ళు అవ్వకపోయినా ఛాంపియన్సే అని ప్రూవ్ చేసేసుకున్నారు. మరి ఒక్కసారి వీళ్ళందరితో మనం ఫోటో దిగేద్దామా? పిలిచేద్దామా వాళ్ళందరినీ? కమాన్ ఛాంపియన్స్, కమాన్ కమాన్ కమాన్, ఆల్ ఆఫ్ యూ కమాన్. సో చూసారు ఇవాల్టి ఛాంపియన్ ఎపిసోడ్ ని. ఇలాంటి మరొక అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణకం, సలాం, సెలవు. ఒక ఫోటో ప్లీజ్.